السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله وحده، وأصلي وأسلم على من لا نبي بعده، صلى الله وسلم وبارك عليه وعلى آله وسلم تسليما كثيرا. أما بعد، قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. واتخذ الله إبراهيم خليلا. وقال تعالى: إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين. తొలగింపబడ్డ షైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉన్నాను. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను చదివినటువంటి వాక్యాలలో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు అని అన్నాడు. మరొక ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు: నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయ నాయకుడు, నికార్సైన దైవ విధేయుడు, అల్లాహ్ యందు మనస్సు నిలిపినవాడు. అతను బహుదైవారాధికులలో చేరినవాడు కాడు అని తెలియజేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులలో తాను కోరిన వారిని ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ వద్ద అత్యంత ప్రియులు, గౌరవము గలవారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ప్రవక్తలు. ప్రవక్తలందరూ పురుషులే, మానవులే. ఏ ప్రవక్తలోనూ రుబూబియత్, ఉలూహియత్ అంటే ఆరాధనకు అర్హత గల గుణము లేనే లేదు. విశ్వాన్ని నడిపే శక్తి, ఆహారాన్ని ప్రసాదించే శక్తి కూడా ప్రవక్తలకు లేవు. ప్రియులారా, ప్రవక్తలందరూ అల్లాహ్ సందేశాన్ని అల్లాహ్ దాసుల వరకు చేరవేసేవారు. వీరి రాక ముఖ్య ఉద్దేశ్యము తౌహీద్, ఏక దైవారాధన వైపు ప్రజలను పిలవడం. ఒకే అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించరాదు అన్న సందేశం ఇవ్వటానికి ప్రవక్తలు వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్తలను శుభవార్త వినిపించేవారిగా మరియు హెచ్చరించేవారిగా చేసి పంపాడు. సూరతున్ నిసాలో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు: رسلا مبشرين ومنذرين. మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము అని అంటున్నాం. అహ్లె తౌహీద్ విశ్వాసులకు ఇహపరాల శుభవార్తను ఇవ్వటానికి మరియు అవిశ్వాసులకు ఇహలోకములోను పరలోకములోను అల్లాహ్ పట్టు మరియు శిక్షను గురించి హెచ్చరించటానికి ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తల ప్రస్తావన దివ్య ఖుర్ఆన్ గ్రంథంలో చేయబడింది. దివ్య ఖుర్ఆన్ రుజుమార్గము చూపే గ్రంథం. సరి అయిన సవ్యమైన మార్గము పొందదలచిన వారు తప్పక ఈ గ్రంథాన్ని చదవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిని అవతరింపజేశాడు. ఖుర్ఆన్లోని కొన్ని సూరాల పేర్లను
ప్రవక్తల పేర్లపై పెట్టడం జరిగింది. సూరతు యూసుఫ్ సూర నంబర్ 12, సూర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూర నంబర్ 47, సూర హూద్ సూర నంబర్ 11 వగైరా వగైరా, సూర యూనుస్ ప్రవక్తల పేర్లపై ఈ సూరాలను పెట్టడం జరిగింది. ఖురాన్లోని కొన్ని సూరాలు, ఉదాహరణకు సూరే షుఆరా, అన్ఆమ్ వగైర దాలిక్, అందులో అనేక ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. ఖురాన్ గ్రంథంలో ప్రవక్తల గాథలను తెలపడం జరిగింది. ప్రియులారా, అల్లాహ్ మానవుల సృష్టికర్త. అల్లాహ్ కన్నా ఎక్కువగా మానవునికి ఏమీ తెలియదు. ప్రియులారా, అల్లాహ్ మనిషిలో గాథలను, సంఘటనలను ఇష్టపడే స్వభావాన్ని పెట్టి ఉన్నాడు. స్టోరీస్ ఆసక్తికరంగా ఉంటాయి. అల్లాహ్ సృష్టికర్త, ఆయనకు బాగా తెలుసు మానవుడి రుజుమార్గము కోసం, గుణపాఠము నేర్పడం కోసం, వారికి తెలియజేయడం కోసం అనేక గాథలు, సంఘటనలను ఖురాన్లో పెట్టడం జరిగింది, ఖురాన్లో వచ్చాయి. ప్రవక్తల గాథలు ఎందుకు? ఎన్నో కారణాలున్నాయి. అందులో 2 మీకు తెలుపుతాను. ఒక ముఖ్యమైన కారణము స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. సూరతుల్ ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత్ నంబర్ 32, లినుసబ్బిత బిహి ఫుఆదక్, దీని ద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి అని అల్లాహ్ అంటున్నా. ఖురాన్లో ప్రవక్తల గాథలు ఎందుకు చెప్పబడ్డాయి అంటే, దీని ద్వారా మనందరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిపైనైతే అల్లాహ్ వాక్కు అవతరించినదో ఆయనను దృఢపరచడానికి, అల్లాహ్ వైపు పిలిచే పెద్ద కార్యము ఏదైతే ఉందో అందులో స్థిరత్వము కోసం, అందుకే అల్లాహ్ గాథలను తెలిపాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్త. ఆయనకు మునుపు ఎందరో ప్రవక్తలు వచ్చారు. దివ్య ఖురాన్ అంతిమ దైవ గ్రంథం. దీని తరువాత మరే గ్రంథము రాదు రుజుమార్గము చూపడానికి. ఈ అంతిమ గ్రంథం అంతిమ ప్రవక్తపై అవతరింపజేసి అందులో గడచిన ప్రవక్తల జాతుల గాథలు తెలుపబడడం జరిగింది. దాని ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనోనిబ్బరం కలిగి దృఢంగా ఉండాలి అని, మరియు ఈ గొప్ప కార్యాన్ని, అల్లాహ్ వైపునకు పిలిచే కార్యాన్ని నెరవేర్చటంలో ఓర్పు వహించాలి అని. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. సూరతుల్ అహ్కాఫ్ సూర నంబర్ 47 ఆయత్ నంబర్ 35, ఫస్బిర్ కమా సబర ఉలుల్ అజ్మి మినర్ రుసుల్, కనుక ఓ ప్రవక్త, సాహసమూర్తులైన ప్రవక్తలు ఓపిక పట్టినట్లే నువ్వు కూడా ఓపిక పట్టు అని అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒక కారణం ప్రియులా. రెండవ కారణం ప్రజలకు గుణపాఠం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజానికి తెలియాలి, మనము గనక అల్లాహ్ హక్కును నెరవేర్చితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరణ చేస్తే మనకు సాఫల్యం ఉంది. ఎలాగైతే గడిచిన ప్రవక్తలపై విశ్వాసము కలిగి అనుసరణ చేసిన వారు సాఫల్యం పొందారో వారికి అల్లాహ్ సాఫల్యాన్ని ప్రసాదించాడు. అలాగే మనము గనక అల్లాహ్ హక్కుని చెల్లించనట్లయితే మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అవిధేయతకు పాల్పడితే మనకు అదే పర్యవసానం, అదే గతి పడుతుంది. ఏదైతే గతి జాతులకు, గడచిన జాతులకు పట్టిందో అల్లాహ్ శిక్ష, అల్లాహ్ పట్టు చాలా తీవ్రమైనది. ఈ గాథలు, ఇవి గుణపాఠాలు ప్రియులారా.
అందుచేతనే అల్లాహ్ గాథలను తెలియజేశాడు. మనము చెప్పుకున్నట్టు సంఘటనలు, గాథలు మనిషి స్వభావం ఇష్టపడుతుంది. ఇస్లాం విరోధులు ఈ మార్గాన్ని ఎంతగానో ఎంచుకున్నారు, ఉపయోగిస్తూ ఉన్నారు కూడా. పుస్తకాలలో, టీవీలలో, సిలబస్లలో సంఘటనలు, అవిశ్వాసపు సంఘటనలు, వీటి నుండి గుణపాఠం కన్నా మనిషి మరింత చెడు కార్యాలలో తేలియాడతాడు. అటువంటి కట్టు కథలు తెలుపబడ్డాయి. సీరియల్స్ ఏమిటి? కథలు. ఒక కథ, ఒక రచయిత వ్రాసిన కథ 2 సంవత్సరాలు నడుస్తుంది టీవీలో. అది కూర్చొని జనాలు చూస్తూ ఉంటారు. అందులో ఏముంటుంది? అల్లాహ్తో దగ్గరవ్వటం, అల్లాహ్ భయము, అల్లాహ్ ఆరాధన, స్వర్గము, నరకము ఇవేమీ ఉండవు. దీనికి విరుద్ధంగా పరలోకంలో నష్టం కలిగించే విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ ఖుర్ఆన్లో ప్రవక్తల గాథలను తెలియజేశాడు. వాటిని చదివితే, పిల్లలకు నేర్పితే, తెలిపితే అందరికీ లాభం ఉంటుంది. ఇవి సత్యమైన గాథలు. మనిషి తెలిపే సంఘటనలు నిజమైనవి ఉంటాయి, అబద్ధపు సంఘటనలు ఉంటాయి. సీరియల్స్లో ఉండేవన్నీ అబద్ధాలు ప్రియులా. వాటిలో చూపించే పాత్రలకు ఎటువంటి సంబంధము ఉండదు. అవి క్యారెక్టర్స్. నటించడం వారి పని. దానికి బదులు వారికి డబ్బు లభిస్తుంది. మీ పరలోకం నాశనమైపోతుంది. ప్రవక్తల గాథలు సత్యమైనవి. ఖుర్ఆన్ యొక్క ప్రతి సంఘటన సత్యమైనది. ప్రతి గాథలో గుణపాఠం ఉంది. మనందరము వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనము, మన పిల్లలు ఏ గాథలు వింటూ ఉన్నారు, ఏ గాథలు చదువుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు? సత్యమైనవా, అసత్యమైనవా? ఖుర్ఆన్కు సంబంధించినవా, లేక ప్రజలు తయారు చేసినవా? ఎందుకంటే గాథల, సంఘటనల ప్రభావం మనిషిపై పడుతుంది. స్టోరీ విని మనిషి ఏడుస్తాడు, స్టోరీ విని మనిషి నవ్వుతాడు. మనిషి తన ధనాన్ని ఖర్చు చేసేస్తాడు కథను విని. సంఘటనను విని మన పిల్లల్ని నరకం నుండి రక్షించడం ఎంతో అవసరము ప్రియులారా. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహి స్సలాతు వస్సలాం తన పిల్లల కోసం ఆయన ఎంతగానో ప్రార్థించారు. తన పిల్లల గురించి, తన ఇంటి వారి గురించి ఆయన ఎంతో చింతన చేసేవారు. చింతన ఆయనలో ఉండేది. అబుల్ అంబియా ఖలీలుల్లాహ్ ఇబ్రాహీం అలైహి స్సలాతు వస్సలాం గౌరవనీయులైన ప్రవక్త ప్రియుల. ఖలీల్ స్నేహము యొక్క ఉన్నతమైన స్థాయి. ఎవరి ప్రేమ అయితే మనస్సులో నిండుగా ఉన్నదో, ఇబ్రాహీం చాలా గొప్ప ప్రవక్త గడిచా. ఆయనకు సంబంధించిన అనేక విషయాలు ఖుర్ఆన్ గ్రంథములో ఉన్నాయి. ఆయన అల్లాహ్ యొక్క స్నేహితుడు. అల్లాహ్ ప్రేమతో ఈయన మనస్సు నిండింది. మరెవ్వరి కొరకు అంత ప్రేమ ఆయన మనస్సులో లేదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, వత్తఖద అల్లాహు ఇబ్రాహీమ ఖలీలా. ఇబ్రాహీంను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు. అంత గొప్ప స్థానాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఆయన ఒక్కరైనా ఆయన ఒక సమాజంతో సమానము ప్రియుల. అల్లాహకు ప్రియులు ప్రవక్త. అల్లాహ్ ప్రవక్తలందరినీ
ఏకదైవారాధన, అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడు అన్న సందేశము ఇవ్వడానికి పంపాడు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని కూడా అల్లాహ్ ఎన్నుకున్నాడు తన సందేశాన్ని జాతి వారికి అందజేయడానికి. ఆయన కన్ను తెరిచిన ఇంటి పరిస్థితి ఎలాంటిది అంటే, ఆ పరిసరాలలో అవిశ్వాసం, బహుదైవారాధన జరిగేది. ఆయన తండ్రి స్వయాన సత్య తిరస్కారి ఆజర్, విగ్రహాలను తయారు చేసేవాడు, అమ్మేవాడు. అలాంటి ఇంటిలో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం జన్మించారు. సమాజమంతా బహుదైవారాధన, కుఫ్ర్, షిర్క్లో మునిగి ఉంది. అల్లాహ్ను వదిలి ప్రజలు ఇతరులను ఆరాధించేవారు, విగ్రహ ఆరాధన చేసేవారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంను ఎన్నుకున్నాడు, ప్రవక్తగా చేశాడు. ఒక్క అల్లాహ్ను ఆరాధించేవారు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాతు వస్సలాం ఒక్క అల్లాహ్ ఆరాధన వైపునకు ప్రజలను ఆహ్వానించేవారు. తన బాధ్యతను నిర్వర్తించడం ప్రారంభించగానే ఆయనకు పరీక్షలు మొదలయ్యాయి. ఒకదాని తరువాత ఒకటి, ఇలా పరీక్షలపై పరీక్షలు. ప్రతి పరీక్షలో సఫలీకృతులయ్యారు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం. సత్యం వైపునకు ప్రజలను ఆహ్వానించినప్పుడు తన జాతి వారు శత్రువులైపోయారు. తన జాతి వారికి అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడన్న సందేశం ఇవ్వగానే శత్రుత్వము మొదలైపోయింది. దీని నుండి ఒక విషయం అర్థమవుతుంది: మీరు ఎప్పుడైతే సత్యము చెబుతారో, అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తారో, మీరు ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రజలు పూలు జల్లి మీ సత్యాన్ని స్వీకరించరు, మిమ్మల్ని హింసించటం జరుగుతుంది, కొట్టే ప్రయత్నము జరుగుతుంది, మీకు వ్యతిరేకంగా ఎత్తులు వేయబడతాయి. ఓర్పు కలిగి ఉండాలి. ఈ విషయం ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి గాథ ద్వారా మనకు తెలుస్తుంది. ఆయన జాతి ఆయనను అంతము చేసేందుకు పూర్తి ప్రయత్నం, అన్ని ప్రయత్నాలు చేసింది. చివరకు అగ్గిని ముట్టించింది. అందరూ కలిసి ఇబ్రాహీం ఉండకూడదు, అతని సందేశము మిగిలి ఉండకూడదు అని. అల్లాహు అక్బర్. గుర్తుంచుకోండి ఒక విషయం: అల్లాహ్ ఎవరినైతే తన స్నేహితునిగా చేసుకున్నాడో, లేక అల్లాహ్ ఎవరితోనైతే ఉన్నాడో, వారిని ఎవరు ఏమీ చెయ్యలేరు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంతో పాటు అల్లాహ్ ఉన్నాడు. ఆయన జాతితో పాటు ఆ విగ్రహాలు ఉన్నాయి, ఏవైతే వినలేవో మరియు చూడలేవు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతగానో చెప్పారు, విగ్రహాలు ఏమీ చేయలేవు, సహాయము చేయలేవు, మాట్లాడలేవు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంను కాల్చివేయడానికి అగ్గిని ముట్టించడం జరిగింది. ఆయన ఏదైతే సత్య సందేశం ఇస్తూ ఉన్నాడో అది మిగిలి ఉండకూడదు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. దైవదూత వచ్చాడు. ప్రియులారా, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం విశ్వాసము చూడండి. దైవదూత సహాయం చేస్తాను అని అన్నాడు. మీరు కోరితే సహాయం చేస్తాను అని అన్నాడు. వర్షాన్ని కురిపించే దైవదూతకు ఆజ్ఞ ఇస్తే అతడు వర్షాన్ని కురిపిస్తాడు, అగ్ని ఆరిపోతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమని జవాబిస్తారు? లేదు, అల్లాహ్ సహాయం వస్తుంది. అల్లాహు అక్బర్. మనిషి ఇబ్బందుల్లో ఉంటే ఏదైనా మార్గం దొరుకుతుందేమో బయటపడటానికి అని వెతుకుతాడు. సహాయం ఎవరు చేసినా బయటపడితే చాలు అని భావిస్తాడు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం, అందుకే అల్లాహ్ ఆయనను ఖలీల్ అని అన్నాడు. అల్లాహ్తో ఆయన సంబంధము చూడండి. దైవదూత సహాయం చేయాలా అని అడుగుతున్నాడు.
అగ్నిలో సజీవంగా దహనం చేయడానికి అల్లాహు అక్బర్ వారు ప్రయత్నించారు. మనిషి వేడికి భయపడతాడు, దూరంగా ఉంటాడు, కాలిపోతాడేమోనని. కాలడం ఎవరికీ ఇష్టం ఉండదు. నరకంలో కాల్చడం జరుగుతుంది ప్రియులారా. మనిషి స్వభావం కాలటాన్ని ఇష్టపడదు. అల్లాహ్ ఖురాన్లో నరకం కాల్చడం గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకు? గుణపాఠాన్ని నేర్వడానికి. ఎలాగైతే ప్రపంచంలో శరీరాన్ని కాలటం నుండి రక్షిస్తున్నావో అలాగే నరకపు అగ్ని నుండి రక్షించుకో, కాపాడుకో. అక్కడ కాల్చివేయబడతావు. చర్మం అంతమైపోతుంది, కొత్త చర్మాన్ని అల్లాహ్ తొడుగుతాడు. దీనికి సంబంధించిన అనేక ఆయతుల ప్రస్తావన ఖురాన్లో వచ్చింది. అగ్ని నుండి రక్షింపబడే ప్రయత్నము చెయ్యండి. దాని కొరకు విశ్వాసము తీసుకొని రావాలి. అల్లాహ్ హక్కును పూర్తి చెయ్యాలి. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి పరీక్ష చూడండి. అల్లాహ్ సహాయాన్ని కోరుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? హస్బి అల్లాహు వ నిఅమల్ వకీల్. నా కొరకు అల్లాహ్ చాలు, అల్లాహ్ మేలైన కార్య సాధకుడు. సహీహైన్ లో హదీసు ఉంది ఈ దుఆ, హస్బి అల్లాహు వ నిఅమల్ వకీల్. ఇద్దరు ప్రవక్తలు చదివారు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అగ్నిలో వేయబడినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శత్రువులందరూ రూపమాపటానికి ఏకమైనప్పుడు ఇద్దరు ఈ దుఆను చదివారు. హస్బి అల్లాహు వ నిఅమల్ వకీల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సూర నంబర్ 65 ఆయత్ నంబర్ 3 సూర అత్-తలాక్. وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ. అల్లాహ్ పై భారం మోపిన వారికి అల్లాహయే చాలు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, అల్లాహ్ నాకు చాలు. అల్లాహ్ వర్షాన్ని కురిపించలేదు ప్రియులారా. డైరెక్ట్ గా అగ్గికి అల్లాహ్ ఆజ్ఞాపించాడు. ఏ అగ్నిలోనైతే వేసి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం మరియు ఆయన సందేశాన్ని అంతము చేయాలి అని భావించారో ఆ అగ్నితో అల్లాహ్ అన్నాడు. సూరతుల్ అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 69 అల్లాహ్ అంటూ ఉన్నారు, قُلْنَا يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَى إِبْرَاهِيمَ. ఓ అగ్ని, నువ్వు ఇబ్రాహీం కొరకు చల్లగాను సురక్షితంగాను మారిపో అని మేము ఆదేశించాము అని అల్లాహ్ అంటూ ఉన్నాడు. అగ్నికి యజమాని కూడా అల్లాహే ప్రియులారా. ఆదేశం రాగానే అది చల్లబడిపోయింది. అన్నింటి ప్రభు అల్లాహయే. మూసా కోసం మార్గం సులభం చేసిన వాడు అల్లాహయే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సంరక్షించిన వాడు అల్లాహయే. ఈ ప్రభువు అల్లాహయే. సుబ్హానల్లాహ్. మరి నేడు ఆ అల్లాహ్ మన మాటను వింటాడా? తప్పక వింటాడు. నేను మీరు ఆయనను నమ్ముకుంటే ఆయన మన కొరకు సరిపోతాడు ప్రియులారా. మరి మన విశ్వాసం ఎలా ఉందా? అగ్ని చల్లబడింది, దాని తరువాత కూడా పరీక్షలు. భార్య పెళ్లి అయ్యింది, ప్రవక్తలు వివాహాలు చేసుకున్నారు. ఇది సున్నత్ ప్రియులారా. పిల్లవాడు పుట్టాడు. సుదీర్ఘ కాలము తరువాత దుఆ 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 ప్రార్థన చేస్తూ ఉన్నారు ఖలీలుల్లాహ్ అలైహిస్సలాతు వస్సలాం. నేడు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏ మార్గం ఎంచుకోవాలి? ఎవరిని అర్థించాలి? అస్తగ్ఫిరుల్లాహ్.
ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆలు చేస్తూ చేస్తూ అబ్బాయి కలిగాడు. నిరాశ చెందలేదు, అల్లాహ్పై అమితమైన విశ్వాసం. కానీ నేడు పెళ్ళైన 2-3 సంవత్సరాలకు పిల్లలు కలగకపోతే ఇంటర్ఫియరెన్స్ మొదలైపోతుంది. పిల్ల అత్త కొడుకుతో ఇంకొకటి చేసుకో అంటుంది. దీనికి పిల్లలు పుట్టరు, నేను ముందే చెప్పాను, ఇంకొకటి చేసుకుంటే పిల్లలు పుట్టేస్తారా? అసలు పిల్లలు ఇచ్చేది ఎవరు? అల్లాహ్. నేడు ఈ అవిశ్వాసాల కారణంగా వారు దేనిలోనైతే తమ సంబంధాలను ఏర్పరుచుకుంటూ ఉన్నారో అల్లాహ్ వారిని దానికే వదిలివేస్తాడు. నసాయి యొక్క హదీస్ నంబర్ 4079లో మన్ తఅల్లక బిషైఇన్ ఉకిల ఇలై, వెళ్ళండి వారి నుండే తీసుకోండి. మన సంబంధం గనక అల్లాహ్తో ఉంటే, చూడండి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి సంబంధం అల్లాహ్తో ఉండింది. అడుగుతూ అడుగుతూ అల్లాహ్ కొడుకుని ప్రసాదించాడు. సుబ్హానల్లాహ్, ఎలాంటి కొడుకుని ఇచ్చాడు? ఇస్మాయిల్ లాంటి కొడుకు అలైహిస్సలాతు వస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం పెంపకం ఎలా జరిగింది? ఒకే కొడుకు. ఆ పిల్లవాడిని భార్యను వదిలి వెళ్ళమని ఆజ్ఞ వచ్చింది. కాబా గృహము వద్ద మనుషులు లేనటువంటి, నీరు లేనటువంటి ఎడారి ప్రదేశం, కొండలు వదిలి వెళ్ళమని ఆజ్ఞ వచ్చింది. వదిలి వెళ్తూ ఉన్నా భార్య ఆయనను అడుగుతూ ఉన్నది. హాజరా అలైహిస్సలాం ఎలాంటి ఫ్యామిలీ చూడండి. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, ఐడియల్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ మన కొరకు నమూనా చూడండి. దీనికోసం ఖురాన్ చదవండి, ఇందులో గుణపాఠం ఉంది. ఈ గాథలు మనసులను తాకుతాయి. చదవండి, చెప్పండి పిల్లలకు. మానవుల రుజుమార్గము కొరకు అల్లాహ్ ఖురాన్ను అవతరింపజేశాడు. హుదల్ లిన్నాస్. హాజరా అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంను అడిగారు, అల్లాహు అమరక బిహాదా, అల్లాహ్ ఆజ్ఞ ఇది అని అడిగారు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మాతృమూర్తిని చూడండి, ఆమె సంబంధము అల్లాహ్తో ఎలాంటిదో చూడండి. సుబ్హానల్లాహ్, అర్థమవుతుంది ఇది అల్లాహ్ ఆజ్ఞ అని ఆమె అడిగారు. అవును అని సైగ చేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం. అల్లాహ్ ఆజ్ఞ. ఏ అల్లాహ్ అయితే మీకు ఆజ్ఞ ఇచ్చాడో ఆయన మమ్మల్ని నాశనము చెయ్యడు, మీరు వెళ్ళండి అని అన్నారు. అల్లాహు అక్బర్. దాని ప్రతిఫలమే నేడు ప్రపంచవాసులు త్రాగుతున్న జంజం నీరు. దాని ఏర్పాటు అయ్యింది. ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు అక్కడకు కాబా గృహానికి చేరుకుంటారు. పలుమార్లు మనస్సు ఆ వైపునకు లాగుతూ ఉంటుంది. అవిశ్వాసులు సైతం ఒక్కసారి అక్కడకు వెళ్ళి రావాలి అంటూ ఉంటారు. ఇది అదే ప్రదేశం. జుర్హుం తెగ వచ్చి బస చేసింది, నివాసం ఉండింది. అలా ప్రజలు అక్కడకు రావడం ప్రారంభించారు. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం జీవితం పరీక్షలతో నిండినటువంటి జీవితం. ప్రియులారా, దీర్ఘకాలము తరువాత కొడుకు పుట్టాడు. ఆ తరువాత కొడుకుని విడిచిపెట్టి వెళ్లాల్సిన సందర్భం ఏర్పడింది. అల్లాహ్ ప్రతి ఆజ్ఞను ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం నిర్వర్తించారు, పూర్తి చేశారు. దీనినే అంటారు ఇస్తిస్లాము లిల్లాహ్, తనను తాను అల్లాహకు సమర్పించుకోవటం. అల్లాహ్ యొక్క ప్రతి ఆజ్ఞను పూర్తి చేయటం, ఆజ్ఞాపించిన ప్రతి పనిని చెయ్యటం, అల్లాహ్ ఏదైతే మన నుండి కోరుతూ ఉన్నాడో అది చెయ్యటం. అదే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం జీవితంలో మనకు కనబడుతుంది. సూర నిసా ఆయత్ నంబర్ 125లో అల్లాహ్ అంటూ ఉన్నాడు, అస్లమ వజ్హహు లిల్లాహ్, తనను తాను అల్లాహ్ సన్నిధిలో సమర్పించుకుంటాడు. అంటే అల్లాహ్ ప్రసన్నతను
చూరగోరే లక్ష్యంతో పనిచేయటం. కన్న కొడుకు దైవ మార్గంలో కన్న కొడుకుని అర్పించటం. సుబ్హానల్లాహ్. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం కలగన్నారు కొడుకుని జిబాహ్ చేస్తున్నట్టు. చాలా కఠిన పరీక్ష ప్రియుల. ప్రవక్తల కల కూడా దైవాదేశమై ఉంటుంది. నీ అభిప్రాయం ఏమిటి అని కొడుకుని అడిగారు. అల్లాహు అక్బర్. కుమారుని జవాబు చూడండి. నాన్నగారు, మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా నెరవేర్చండి అన్నారు. సుబ్హానల్లాహ్. తండ్రికి తగ్గ కుమారు. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు అని అన్నారు ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. కొడుకు తండ్రికి సముదాయిస్తూ ఉన్నా. సుబ్హానల్లాహ్. ఇదే ఆదర్శవంతమైన కుటుంబము ప్రియులారా. తండ్రి, తల్లి, కొడుకు. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. ఎలాంటి నమ్మకం, విశ్వాసం అల్లాహపై చూడండి. ప్రతి సంవత్సరము 10 జిల్హిజ్జా నాడు పొట్టేలు జిబాహ్ అవుతుంది. ఒంటెలు, ఆవులు జిబాహ్ అవుతాయి. కుర్బానీ. ఈ సాంప్రదాయాన్ని అల్లాహ్ ప్రళయం వరకు సజీవంగా ఉంచదలిచాడు. హాజరా అలైహిస్సలాం నీటి కోసం పరుగులు తీశారు. ప్రళయము వరకు అల్లాహ్ దానిని సఫా, మర్వా, సయీ రూపంలో పెట్టేశాడు. ప్రతి ఉమ్రా చేసేవారు, హజ్ చేసేవారు తప్పక చెయ్యాలి. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ ఎన్నుకున్నాడు ప్రియుల. అల్లాహ్ ఆజ్ఞాపించాడు. ఇద్దరూ కలిసి కాబా గృహ పునాదులను, గోడలను లేపారు. ధర్మ విషయంలో తండ్రికి కొడుకు సహాయము చేస్తూ ఉన్నాడు. చేసి దుఆ చేస్తూ ఉన్నారు. రబ్బనా తఖబ్బల్ మిన్నా. ఓ మా ప్రభు, మా సేవను స్వీకరించు. అల్లాహు అక్బర్. మరియు మనందరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు దుఆ చేసి వెళ్ళిపోయారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అన దఅవతు అబీ ఇబ్రాహీం. అల్ బిదాయ వ నిహాయాలో నేను నా తండ్రి ఇబ్రాహీం ప్రార్థనను, ఆయన నా కొరకు దుఆ చేశారు, అల్లాహ్ నన్ను ప్రవక్తగా చేసి పంపాడు అని అన్నా. ఓ అల్లాహ్, ఈ మక్కాలో ఒక ప్రవక్తను పంపు అని ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని అనుసరించమని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరియు ఆయన అనుచర సమాజానికి తెలిపారు. అనేక విషయాలు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి జీవితంలో ఉన్నాయి. చదవండి, అర్థము చేసుకోండి. గాథలను చదివి పిల్లలకు, ఇంటి వారికి ఖురాన్ గాథలను వినిపించండి. అల్లాహకు దగ్గరయ్యే ప్రయత్నము చేయండి. ఖురాన్ హక్కును నెరవేర్చండి. చదవండి, వినండి, ఆచరించండి, ఇతరులకు చేరవేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి జీవితం నుండి గుణపాఠాన్ని నేర్చే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మనమందరము ఏవైతే విషయాలు విన్నామో దానిని విన్నదానికంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మనలో ఎవరైతే అనారోగ్యం పాలు అయ్యున్నారో అల్లాహ్ వారికి ఆరోగ్యాన్ని, స్వస్థతను చేకూర్చుగాక. ఎవరైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో అల్లాహ్ వారందరినీ మన్నించుగాక. వారి సమాధులలో స్వర్గపు ద్వారాలను అల్లాహ్ తెరచివేయుగాక. ఎవరైతే కష్టాల బారిన ఉన్నారో అల్లాహ్ వారి కష్టాలను తేలిక చేసేయుగాక. ఎవరైతే అప్పులలో ఉన్నారో అల్లాహ్ వారి అప్పుల బాధను తొలగించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
స్వర్గాన్ని పొందే సత్కార్యాలు చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. నరకం నుండి విముక్తిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. సమాధి శిక్షల నుండి, సమాధి బాధల నుండి అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. జీవించినంత కాలము ఇస్లాంపై జీవిస్తూ ఇస్లాంపై మరణించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం అల్లాహ్ ముందు అల్లాహ్ను ఆరాధిస్తూ జీవించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.